బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ బడుగుల రాజ్యం రావాలన్నది జేఎస్పీ మన బహుజన రాజ్యం తేవాలన్నది జేఎస్పీ జయ హో జయ హో జేఎస్పీ జయ హో జయ హో జయ హో జేఎస్పీ జయ హో జేఎస్పీ. రాష్ట్రంలో నిన్నటి నుంచి బడులు తెరిచారు. పాఠశాలలు అదేవిధంగా కాలేజీలు మొదలగు విద్యా సంస్థలు ఓపెన్ అయినాయి. ఒకవైపు విద్యా సంస్థలు ఓపెన్ కాగానే తల్లిదండ్రుల గుండెలపై గుదిబండలాగా ఈ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు పెద్ద ఎత్తున రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ దోపిడీ ఏదైనా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాల పిల్లలను చదువుకోనియకుండా అదేవిధంగా రాష్ట్రాన్ని ఒక విద్యా మాఫియాగా కొన్ని విద్యా సంస్థలు మారుస్తున్నాయి. నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి కనీసం ఫీజు నియంత్రణ చట్టం తెలియదు. మీరు గతంలో చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడ్డదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మేము ఫీజు నియంత్రణ చట్టం తెస్తాం, ఈ కార్పొరేట్ కాలేజీల కోరలు బిగుతామన్నారు. కానీ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున విద్యా మాఫియా విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి వారితో మీరు జట్టు కట్టడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా విద్యా హక్కు చట్టంలో అనేక మార్లు అనేక సంక్షేమ పథకాలు చేయాలి. అదేవిధంగా అనేక జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు తరహా కూడా జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దాన్ని బేఖాతరు చేస్తూ రాష్ట్రంలో విద్యా సంస్థలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి. స్కూల్ యూనిఫామ్లు వాళ్ళు అమ్మొద్దన్నా, స్కూల్ బుక్కులు వారు అమ్మొద్దన్నా, స్కూల్ షూలు సాక్షులు కూడా అమ్మొద్దన్నా కానీ విచ్చలవిడిగా 20,000 30,000 కేవలం బుక్స్కే వసూలు చేస్తున్న. మరోవైపు విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ ఎవరు డిఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో కమిషనర్ గారు కావచ్చు, ఎవరు కూడా దీనిపైన పట్టింపు లేదు. వాళ్ళ విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళు కమిషన్లకు ఆశపడి కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గర మోకరిల్లి మోసేది నీళ్లు తాగుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా మీరు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిందే, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాల్సిందే. ఎట్లయితే మన పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గారు ఎలా అయితే ఫీజు నియంత్రణ చట్టం ఫిక్సేషన్ చేశారు, ఇక్కడ ఎల్కేజీ పిల్లగానికి ₹1,00,000 అనుకుంటారు. విద్య అనేది వ్యాపారం కాదు, అదొక పౌర సేవ. విద్య అనేది ప్రతి ఒక్క విద్యార్థికి అందాలని చెప్పి భారత రాజ్యాంగం ఆర్టికల్ 14లో క్లియర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. విద్య అనేది ప్రాథమిక హక్కు, అది ఒక ఫండమెంటల్ రైట్. దాని ద్వారా విద్యార్థులు విద్యను పొందాలే తప్ప విద్యను కొనుక్కోవద్దు అనేది ఉన్నది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి దోపిడీకి ఎగబడ్డారు. మీరు విద్యా వ్యాపారాన్ని ఆపకపోతే, ఈ విద్యా మాఫియాను అరికట్టకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచే మేము చెప్తున్నాము, విన్నవిస్తున్నాము, హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఫీజు నియంత్రణ చట్టం తేవాల్సిందే, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాల్సిందే, ఈ ప్రైవేట్ కాలేజీల కోరలు పీకాల్సిందే. ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రపోతూ ఇక్కడ విచ్చలవిడిగా, ఎందుకంటే ఇప్పుడు మేము చూసి అనేక ఉద్యమాలు, నల్గొండలో మా మధు కావచ్చు, సూర్యాపేటలో మా నాయుడు కావచ్చు, మేడ్చల్లో మా ఇంద్రన్ గారు కావచ్చు, పెద్ద ఎత్తున అనేక మేము ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పిలిపించిన అన్ని జిల్లాల్లో విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా కానీ ఈ కార్పొరేట్ కాలేజీల యొక్క కబండ హస్తాల కింద పేద వర్గాల పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు దగా పడుతున్నారు. కాబట్టి ఈ దగాను ఈ దోపిడీని ఆపాల్సిన నకిలీ విత్తనాలంతే ఏ విధంగా అయితే శిక్ష వేస్తున్నారో ఈ విద్యా వ్యాపారం చేసే వారికి కూడా అదే విధంగా శిక్ష వేయాల్సిందే. ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున సెక్రటరీ ముట్టడిస్తాం. రాష్ట్రంలో ఈ కార్పొరేట్ కబంధాల హస్తాల కింద బందీ అయిన పేద విద్యార్థులకు న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చెడ్డ పేరు మూటగట్టుకుంటుంది. ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ అధికారులు మీరు వారు ఇచ్చే లంచాలకు లోబడి పర్మిషన్ లేని కాలేజీలను అదేవిధంగా పర్మిషన్ లేని స్కూళ్లను మీరు చూసి చుట్టినట్టు పోతే మాత్రం బీసీ విద్యాసంఘం చూస్తూ ఊరుకోదు. రాబోయేలో మీకు గుణపాఠం చెప్తామని చెప్పి ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం.